హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ చూస్తున్నారు కదండి. అంటే చాలామంది అది చాలా రకాలుగా పిలుచుకుంటారు. కొంతమంది బొబ్బట్లు అని, పూలులు అని, పూర్ణాలు అని, బూరెలు అని, అంటే ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా పిలుచుకుంటాడు. అంటే ఇక ఈ ఉగాదికి మాత్రం తప్పకుండా ఇలా మాత్రం చేసుకుంటారు. అంటే చాలా రకాలుగా చేసుకుంటారు దీన్ని. అందులో నేను ఒకలాగా మాత్రం చేసిన, చూడండి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. దీనికోసం ముందుగా చూసారు కదండి, ఒక కప్పు నిండా మాత్రం పెసరపప్పు తీసుకున్నాను. అంటే ఇక్కడ మీరు శనగపప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు శనగపప్పే కదని ఈసారి మాత్రం ఇలా పెసరపప్పుతో ట్రై చేస్తున్నాను. ఇలా కుక్కర్లో వేసుకొని ఒక 2 సార్లు కడుక్కోండి. అంటే నీట్గా కడుక్కోండి. ఇలా కడుక్కొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. అంతలోపు మనము ఇక్కడ నేను మాత్రం ఇక్కడ కాస్తంత మైదా పిండి తీసుకుంటా. అంటే ఎప్పుడు ఒకేసారి కదండి చేసుకునేది, అయినా బాగా చేసుకోం కదా. అప్పుడు మందమే చేసుకుంటాము ఎప్పుడు చేసినవి మాత్రం బూరెలు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఈజీగా బూరెలు అనేస్తారు. చాలామంది కోలెలు, బొబ్బట్లు అని చాలా రకాలుగా పిలుస్తారు. ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా పిలుస్తారు కదండి. ఇలా ఒక గ్లాసున్నర మైదా పిండి తీసుకున్నాం. దీంట్లో కాస్తంత సాల్ట్ వేసుకొని కాస్తని వాటర్ పోస్తూ కలుపుకొని కాస్తంత ఆయిల్ కూడా వేసి ఒక పావు గంట సేపు పక్కకు పెట్టుకున్నాను. అంతలోపు చూసారు కదండి, పెసరపప్పు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అసలు మనం రుబ్బుకోవాల్సిన అవసరం లేదు. నేను ముందుగానే ఇక్కడ బెల్లం తురుముకొని ఉంచుకున్నానండి. చూసారు కదా, ఒక కప్పుకు ఒక కప్పు నిండా బెల్లం తురుము కూడా దీంట్లో వేసేసేసరికి మొత్తం ఆల్ మిక్స్ అయిపోయింది. ఇక్కడ మాత్రం నేను రెండు రకాలుగా చేసుకోవచ్చండి. ఈజీగా సింపుల్గా అయిపోద్ది. ఎక్కువ ప్రాసెస్ లేకుండా. ఇలా మనము పూరిలాగా ఇలా కాస్తంత ఒత్తుకొని మధ్యలో మనకు ఈ పెసరపప్పు పానకం అనేది దీంట్లో ఇలా వేసుకొని మళ్ళీ కాస్తంత ఒత్తుకుంటే సరిపోద్ది. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు ఈజీగా. లేకుంటే మనం చేతి సహాయంతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కాస్తంత పిండి పల్చగా అయింది కాబట్టి నేను ఇలా చేసిన. ఇక మనం చేస్తూ ఉన్న కొద్దీ సెట్ అయిపోద్ది కదండి. అందుకని మళ్ళీ చేతితో కూడా ఇలా చేస్తున్నాను. ఇలా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ అంతే అలానే ఉంటుంది కదండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా అండి. మనం ఎలా చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదండి, ఇలా వేళ్ళ సహాయంతో ఈజీగా చేసుకోవచ్చు. నాకైతే ఇలా చేయడం మాత్రం బాగా నచ్చుతుంది. తొందరగా అయిపోద్ది కదండి. ఇలా చూసారు కదా, పిండి కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. కాస్తంత ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చేసుకుంటే సరిపోద్ది. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని కాస్తంత ఆయిల్ వేసుకొని, చూసారు కదండి, పెనం అనేది వేడైన తర్వాతనే వేయండి. చాలామంది ఇలా ఆయిల్ వేసుకుని అలా వేస్తారు. అలాంటప్పుడు సరిగ్గా కుక్ కాదండి. పెనం మాత్రం కంపల్సరీగా కాస్తంత వేడైన తర్వాతనే ఈ బొబ్బట్లు అనేవి వేసుకోండి. చూసారు కదా, ఒక సైడు కాలిన తర్వాత ఇంకొక సైడు కూడా ఇలానే కాల్చుకోండి. ఇలానే ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకోండి. చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. ఇది చాలా సింపుల్ వే కదండి, ఈజీగా చేసుకోవచ్చు. మనం ఇక మరీ హడావుడి లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఫ్రై చేసుకోండి. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి, అన్నీ హోమ్ మేడ్ రెసిపీసే. చూసారు కదండి, ఆ బెల్లము ఆ పప్పు అనేది ఎంత బాగా కనిపిస్తుందో, కాస్తంత వెళ్తుంది కదండి. ఇలా చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నేను ఇందులో ఒకటి చెప్పడం మర్చిపోయాను. అదేంటో ఎడిట్ చేయంగా అది ఇందులో లేదు, అందుకే నేను చెప్పడం మర్చిపోయాను. అదేంటో కనుక తెలిస్తే కనుక కామెంట్ చేయండి. చూసారు కదండి, ఇలా ఈజీగా అలా ముక్కలు చేస్తూనే అలా నోట్లో వేసుకోవాలనిపించేసింది. అంత బాగుంది. చూసారు కదా, బెల్లం పప్పు కూడా ఎంత బాగా కుక్ అయిపోయిందో.
నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.